ఇవ్వట్లేదు, వాళ్ళు వెళ్ళి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటారు. రైట్. అంటే తన ఇప్పటికి కూడా మామూలుగా సరే జగన్ని అభిమానించే వాళ్ళ ఆస్పెక్ట్ ఒకటి, వ్యతిరేకించే వాళ్ళ ఆస్పెక్ట్ ఒకటి, కానీ తటస్థులకి జగన్ ఏంటో తెలియదు, యువతలు ఉన్నదే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఈ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, చంద్రబాబు చెప్తున్నారు, వీళ్ళిద్దరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే జగన్ కనీసం ఎదురుగుండా కూర్చొనివ్వడు, రెండే రెండు ముక్కలతో మొహమాటం లేకుండా తిట్టేసేసి పంపించేస్తాడు. అట్లాగే తను ఏదనుకుంటే అది జరగాలంటాడు, అవసరమైతే చట్టాలు మార్చేయమంటాడు, చట్టాలని పక్కన పెట్టేయమంటాడు, ఎవరైనా చిరాకు తెప్పిస్తే వాళ్ళ అంతు చూస్తాడు అన్నటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. ఇది మీకు ఏమనిపిస్తుంది? సినిమాలో ఆ రూట్ కూడా ఏమైనా ప్రొజెక్ట్ చేశారు? ఎస్టాబ్లిష్ అనేది ఎవిడెన్స్ గా ఎస్టాబ్లిష్మెంట్, ఎలిగేషన్ గా ఎస్టాబ్లిష్మెంట్ అనేది పాయింట్. ఇప్పుడు ఎవరినన్నా తిట్టాడు అని ఒకవేళ రఘురామకృష్ణరాజు రోజు చెప్తుంటాడు, అది చెప్తాను. ఎందుకు తిట్టాడు అన్నది కూడా చెప్పాలి కదా, తెలియాలి కదా. తెలియకపోతే మీరు వన్ సైడ్ విన్నప్పుడు ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉంటే ఆయన సీఎం గా ఆయన పనులు ఏం చేస్తాడు? ఈ మైట్ నాట్ కేర్ అబౌట్. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ జస్ట్ నార్మల్ ఫిల్మ్ డైరెక్టర్, నా గురించి 100 ఎలిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సీఎం గా అంత పెద్ద పొజిషన్ లో ఉండి అన్ని పనుల్లో బిజీగా ఉండి ఎవరు ఏమంటున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది ఇది లేదు. అందుకనే మళ్ళీ వచ్చేది క్యారెక్టర్ ఇంటిగ్రిటీ. క్యారెక్టర్ ఎలాంటిది అని తెలిసినప్పుడు అతను చేసి ఉంటాడా లేదా అని మీకే తెలిసిపోతుంది. నేను జగన్ గారి క్యారెక్టర్ చూపించడానికి ట్రై చేశాను, నా మాక్సిమం ఎఫర్ట్ ఈ 2 సినిమాల్లో. అది అలాగే సిబిఎన్ క్యారెక్టర్, అలాగే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించడం అనేటువంటి కాన్సెప్ట్తో మీరు ఎండ్ అవుతుంది అన్నారు. అసలు అదే జగన్లోని అహంకారం లేకపోతే జగన్లోని ప్రతీకార ధోరణికి సాక్ష్యం అనిపించలేదా? దానికి చాలా క్లియర్ కట్ ఆన్సర్ ఉంది సినిమాలో నేను చాలా స్ట్రాంగ్ గా నేను అది పెట్టాను. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక, నిన్ననే పవన్ కళ్యాణ్ మాట వినుంటారు, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు, రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించిన నాయకుడు, భవిష్యత్తు తరాలకు కూడా అవసరమైనటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తున్నాను, అట్లాంటి నాయకుడిని జైల్లో పెట్టించి వాళ్ళ ఆవిడిని తీవ్రంగా అవమానించినందుకే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అన్నటువంటి ఆ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూర్చుని స్కిల్ స్కామ్ లో ఏం